టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న వారణాసి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా చూడని సరికొత్త గ్లోబల్ స్టాండర్డ్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రాజమౌళి సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్టు గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్తూ ఉంటారు. కానీ ఈసారి ఆయన ఒంటరిగా జర్మనీకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలతో అసలు విషయం బయటపడింది. జర్మనీలోని ప్రసిద్ధి బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో మహేష్ బాబు కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. ప్రముఖ ఫిట్నెస్ మరియు వెల్నెస్ ట్రైనర్ డాక్టర్ హ్యారీ కోనిక్ పర్యవేక్షణలో మహేష్ బాబు ఈ శిక్షణ పొందుతున్నారు. ఈ సినిమాలో ఉండబోయే భారీ యాక్షన్ సీక్వెన్స్లు, అడ్వెంచర్ సన్నివేశాల కోసం తనను తాను శారీరకంగా సిద్ధం చేసుకుంటున్నారు. ట్రెక్కింగ్ చేస్తూ ప్రకృతి ఒడిలో అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకునేలా మహేష్ బాబు శిక్షణ పొందుతుండడం గమనార్హం. రాజమౌళి మహేష్ బాబుతో రాబోయే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది. వారణాసి ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. ఆఫ్రికా అడవుల నుండి అంటార్కిటికా మంచు ఖండాల వరకు షూటింగ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక విలన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా స్పానిష్ తో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అంటార్కిటికాలో ఉండే అవకాశం ఉంది. నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ అందించిన వివరాల ప్రకారం ఈ భారీ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో రాబోతున్న వారణాసి తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయం. మహేష్ బాబు మేక్ ఓవర్ మరియు రాజమౌళి మేకింగ్ కలిసి ఈ సినిమాను ఒక గ్లోబల్ సినిమా ఈవెంట్ గా మార్చబోతున్నాయి అంటూ సినీ విశ్లేషకులు సైతం తమ ఆసక్తిని వెల్లడిస్తున్నారు.